మాత్రం వెంటనే వాళ్ళని ఆపి ఇదేదో సస్పిషియస్ గా ఉంది అని రియలైజ్ అయి త్వరగా తన మెడలో ఉన్న ట్రాకర్ ని కూడా బయటకు తీస్తాడు. అంతే, మరుక్షణం బెన్ కూడా ఏలియనే అని చూపిస్తుంది. ఇంత జరిగాక వీళ్ళకి ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది, అసలు ఏలియన్స్ ఇంకెవరో కాదు, మిలిటరీ బేస్ లో ఉన్న కొలనల్ వాళ్ళే. స్టార్టింగ్ నుంచే వాళ్ళు వీళ్ళందరికీ అబద్ధమే చెప్పారు. ఈ హ్యూమన్ చిల్డ్రన్ ని పట్టుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేతే ఆ మిగతా హ్యూమన్స్ అందరినీ చంపించాలన్నదే వాళ్ళ అసలు ప్లాన్. మనుషుల్ని వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేలా చేయడమే ఫిఫ్త్ వేవ్. ఇప్పుడు ఫైట్ లో వీళ్ళు ఏలియన్స్ ని చంపిన వాళ్ళంతా అసలైన హ్యూమన్స్. సో వీళ్ళు ఫిఫ్త్ వేవ్ ని ఎదిరించి ఫైట్ చేయట్లేదు, వీళ్ళే ఫిఫ్త్ వేవ్. విషయం తెలుసుకున్న పిల్లలంతా మనమిక బేస్ కి వెళ్లొద్దు, ఇక్కడ నుంచి ఇటే ఎస్కేప్ అయిపోతామని చెప్తారు. అందరూ ఓకే అన్న బెన్ మాత్రం అతను బేస్ లో శామ్ ని వదిలేశాడు కదా, అతన్ని సేవ్ చేయడానికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. సో రేంజర్ దగ్గర నన్ను ఒక సేఫ్ స్పాట్ లో షూట్ చేయి, నేను ఇంజర్ అయిన విక్టిమ్ లా కనిపించాలని చెప్పి ఒక ప్లాన్ తో అతను మాత్రం ఒంటరిగా బేస్ కి వెళ్తాడు. ఇదే సమయంలో మరోవైపు ఆకాశంలోకి ఏలియన్ డ్రోన్ తిరుగుతూ ఉంటుంది. కింద ఇద్దరు హంటర్స్ ఎవరితోనో మాట్లాడుతుంటారు. ఎవరని చూస్తే ఇవాన్, నువ్వు